ఏ చూడిగా ఏ చూడు వీని కథ చూడిగా మిగిలేది 2 BHK మాత్రమే. 2B బాపు బేటా, హెచ్ హరీష్ రావు, కే కవిత, బీఆర్ఎస్ వలసలపై ఇంట్రెస్టింగ్ పిట్. 2HK అంటే 2 BHK డబుల్ బెడ్రూమ్ మాత్రమే మిగులుతుంది మీకు అని హెచ్చరిక, ఒక హేళనపరమైన వార్త రాసుకొచ్చే పని చేసింది అన్నట్టు. వారి నీకు 2 BHK కూడా లేకపోయిండే. మాదాపూర్లో మీది ఎంత చిన్న ఇల్లు చూసినాం ఆల్రెడీ. 2 BHK కూడా గాతికి లేని నువ్వు ఫిర్జాదిగూడలో 4 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు ఎట్లా కట్టినావు? 2 BHK కూడా లేని నువ్వు 10 వాహనాలు XUV 1.5 కోటి పెట్టి ఎట్లా కొన్నావు వాహనం? 2 ఇన్నోవాలు ఎట్లా వచ్చినాయి నీకు? ఇక మొన్న స్కార్పియో ఎట్లా వచ్చింది కొత్తది? ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అవి చెప్పు. వాళ్ళు మొదటి నుండే సంపన్నులు. వెలుమల అంటే సంపన్నులే కాదురా, దొరలే కాదురా. వాళ్ళు 100 ఎకరాల భూమి పైబడే ఉండే. తర్వాత ఎమ్మెల్యేగా ఎప్పుడో ఎమ్మెల్యే అయిండు ఆయన. 90లోనే ఎమ్మెల్యే అయిండు. అప్పటి నుండి ఇప్పటికి రాజకీయ నాయకుడిగా 40 సంవత్సరాలు కొనసాగిండు. కోట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళకేం గర్జురా 2 BHK పోవడానికి? నువ్వు నీ దగ్గర అక్రమంగా సంపాదించే సొమ్ము జాగ్రత్తగా ఉంచుకో. ఏదో ఒక రోజు కథం అయిపోతుంది ఆస్తి అంతా. జాగ్రత్తగా ఉంచు. ఎందుకంటే నీవు తావుడికే ఖర్చు పెడతావు నువ్వు అదంతా. నువ్వు అసలు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ది మంచిగా రాసుకొచ్చిండు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ మన ఆఫీస్కి పోయిండు మొన్న. నిజంగా ఈ విషయంలో కొన్నిసార్లు ఆర్ఎస్ ప్రవీణ్ ఎంత ప్రేమించినా కూడా కొన్నిసార్లు దొంగలతో స్నేహం చేస్తాడు ఈయన. మల్లిగాంతో స్నేహం చేస్తాడు, రగ్గాంతో స్నేహం చేస్తాడు. ఇక మనం ఎంత పెద్ద సబ్జెక్టు పట్టుకొని పోయినా మనల్ని పట్టించుకోడు. తీన్మారు మల్లిగాని కంటే కొంచెం ఎక్కువే చేస్తాడు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ సారు ప్రవర్తన కొంచెం కొన్నిసార్లు డౌట్ కొడుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా అది మార్చుకొని అందరితో సఖ్యతగా ఉండాలి. అందరినీ కలుపుకపోరు. అదృష్టం బాగుండి కేసీఆర్కు కాలం కలిసి వస్తే మంచి మంత్రి పదవులు ఉంటావు. కాబట్టి అందరినీ చేర తీసుకో. శత్రువులు ఎవరు ఉండరు రాజకీయంలో. శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రుత్వం ఉండదు. అది బాగా గుర్తుంచుకోర్రి. ఇక ఇది పక్కన పెడితే